అందరికీ నమస్కారం. ఈరోజు మీ భువనశ్రీ ఛానల్లో ఒక కొత్త రెసిపీ వచ్చేసింది. దాని పేరు మోతీచూర్ లడ్డు. ఫస్ట్ అయితే ఒక బౌల్లో శనగపిండి వేసుకోవాలి, మళ్ళీ వాటర్ వేసుకోవాలి. శనగపిండి ఎంతైనా వేసుకోండి, మీకు నచ్చినంత. ఎన్ని కావాలంటే మేమైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం, అదే 2 స్పూన్స్ వేసుకున్నాము. ఒక 1 గ్లాసు 2 స్పూన్స్ వేసుకున్నాము. అది మిక్సింగ్ చేయాలి వాటర్ వేసుకొని. 1/2 గ్లాసు మిక్సింగ్ చేసి బాగా ఇట్లా రావాలి, స్మూత్గా వచ్చి ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ముందే. అది హీట్ ఎక్కేంత వరకు అది కూడా మిక్సింగ్ చేసుకుంటా ఉండాలి, మళ్ళీ అది గడ్డగట్టిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఏదో ఒకటి ప్యాన్ అయితే హ్యాండిల్ ఉండి అది వచ్చేటట్టు చేసుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీరు అంతవరకు అది కలుపుకుంటూనే ఉండండి. తర్వాత అది ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి. దీంట్లో ఆ శనగపిండి కొన్ని బాల్స్ లాగా ఇట్లా చేయండి. ఇవి అట్లా వేసి మళ్ళీ తిప్పి ఒక మిక్సీలో వేసుకోండి. ఇట్లా వచ్చేంత వరకు మిక్సీలో కొట్టుకోండి. మిక్సీలో కొట్టుకున్న తర్వాత ఒక పౌడర్ అవుతుంది, ఇట్లా పౌడర్ రావాలి. మేమైతే ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పౌడర్ ఇచ్చింది మాకు. అందుకే ఇప్పుడు అంత లోపల ఒక ప్యాన్ పెట్టుకొని అట్లాంటిదే షుగర్ మీకు నచ్చినన్ని, ఎంత షుగర్ కావాలంటే అంత వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకున్నాము. 2 కప్స్ అయినా 4. మేమైతే 4 కప్స్, అదే 2 కప్స్ వేసుకున్నాం. అది బాగా షుగర్ వచ్చిన తర్వాత వాటర్ లాగా ఇట్లా ఫుడ్ కలర్ వేసుకొని తిప్పుతూనే ఉండండి. అది గడ్డ కట్టకూడదు. మళ్ళీ అది తిప్పుతూనే ఉండే లోపల అది వేసేయండి. పౌడర్ వేసి మిక్సింగ్ చేయండి బాగా. అదంతా కలర్ అంతా దీనికి అంటుకుండేంత వరకు మిక్సింగ్ చేయండి. మేమైతే ఇట్లా రౌండ్స్ చేసుకొని దాని మీద బాదం, అదే జీడిపప్పు పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టాము. అవి చల్లగా అయిన తర్వాత తినండి, బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. కిందున్న గంటని కూడా నొక్కేయండి. సరేనా? లైక్ కూడా బాగా చేయండి.